హలో గాయ్స్! 'మహేష్ బాబు' గారు 'వారణాసి' మూవీలో నటిస్తున్నట్టు అందరికి తెలిసిందే. ఈ మూవీలో 5 డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారని విస్తృతంగా వార్తలైతే వస్తున్నాయండి. అయితే ఈ సినిమా యూనిట్ ఇప్పటి వరకు అన్ని పాత్రలను, వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. 2 క్యారెక్టర్‌లైతే రివీల్ చేశారండి అఫీషియల్‌గా. అవి అందరికి తెలిసినవే. ఒకటొచ్చేసి రుద్ర క్యారెక్టర్. ప్రస్తుత కాలంలో కనిపించే ప్రధాన పాత్ర అయితే ఇదేనండి. త్రిశూలం పట్టుకొని ఎద్దుపై ఉన్న లుక్. టైటిల్ టీజర్‌లో చూపించిన కీలకమైన క్యారెక్టర్ ఇదేనండి. సెకండ్ లుక్ వచ్చేసి శ్రీరాముడు క్యారెక్టర్. రామాయణం ఆధారంగా వచ్చే ముఖ్యమైన సన్నివేశాల్లో మహేష్ బాబు శ్రీరాముడు కనిపిస్తారు. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారం అయితే ఇంకా 3 క్యారెక్టర్లు అయితే ఉంటాయని చెప్తున్నారండి. మూడో క్యారెక్టర్ వచ్చేసి శివుడు. రుద్ర దైవిక అవతారం. వారణాసి కథలో శివతత్వానికి బలమైన సంబంధం ఉందని వార్తలైతే వస్తున్నాయి. రుద్ర రూపంలో ఒక దివ్య అవతారం అయితే ఉంటుందని మీడియా అంచనా అయితే వేస్తుందండి. నాలుగో క్యారెక్టర్ వచ్చేసి శ్రీకృష్ణుడు క్యారెక్టర్ అండి. ఈ టైమ్ ట్రావెల్ చేసినప్పుడు త్రేతాయుగానికి వెళ్ళిన తర్వాత తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు ద్వాపరయుగంలోకి అయితే వెళ్తారు. అక్కడ శ్రీకృష్ణుడు క్యారెక్టర్‌లో మహేష్ బాబు అయితే దర్శనం ఇవ్వబోతున్నాడు. ఐదవ క్యారెక్టర్ వచ్చేసి ఫ్యూచరిస్టిక్ రీబర్త్ క్యారెక్టర్ అండి. ఈ క్యారెక్టర్ ఫ్యూచర్‌లో ఉంటది. చూడాలి మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు ఎంతవరకు నిజమనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.